ఆ మధ్య చిరంజీవి గారి కొత్త సింహం కానీ, నాగార్జున గారి శివ కానీ. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ శివ 24 ఫ్రెండ్స్. ఈరోజు మనం అప్డేట్లోకి వెళ్తే రజనీకాంత్ గారు మూవీ నరసింహ. ఈ సినిమా 1999లో రిలీజ్ అయ్యి ఎంత సెన్సేషనల్ క్రియేట్ చేసిందో మనందరికీ తెలిసిందే. రేపు డిసెంబర్ 12వ తారీఖు రోజు రజనీకాంత్ గారి పుట్టినరోజు. ఆయనకి 75 సంవత్సరాలు అయితే నిండుతున్నాయి. ఈ సందర్భంగా నరసింహ సినిమాని రిలీజ్ అయితే చేయబోతున్నారు. ఈ సినిమా రిలీజ్తో పాటు ఈ సినిమాకి సంబంధించి మరొక సీక్వెల్ కూడా రివీల్ అయితే అయింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక మనం అప్డేట్లోకి వెళ్తే రజనీకాంత్ గారు నటించిన నరసింహ మూవీ. ఈ సినిమా ఎంత బ్లాక్ బాస్టర్ హిట్ అయింది. ఇప్పటికీ ఈ సినిమా చూస్తుంటే నిజంగా గూస్ బంప్స్ అయితే వస్తుంటాయి అన్నమాట. ఈ సినిమాలో కొన్ని సీన్స్, ముఖ్యంగా ఈ సినిమాలో వచ్చే జీవితం అంటే పోరాటం అనే సాంగ్ ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. ఇప్పుడు కూడా మనకి ఎక్కడ ప్లే అయినా కానీ ఎన్నిసార్లు విన్నా సరే వినే రేంజ్లో అయితే ఉంటుంది. ఈ సినిమా స్టోరీ కానీ, రమ్యకృష్ణ గారి నటన కానీ, సౌందర్య గారి అమ్మాయికత్వంలో నటించిన ఆమె నటన కానీ అసలు నెక్స్ట్ లెవెల్ అనమాట. నీలాంబరి క్యారెక్టర్ నిజంగా రమ్యకృష్ణ గారు తప్పితే వేరే ఇంకెవ్వరు సెట్ కారేమో అన్నట్లుగా ఆమె ఈ సినిమాలో అయితే మాత్రం ఆమె నట విశ్వరూపం అయితే చూపించారు. అప్పట్లో అసలు ఈ సినిమా నిజంగా థియేటర్కి అసలు ఆడవాళ్ళు అసలు క్యూలు కట్టి పరుగులు కట్టి మరీ వెళ్ళి చూశారట సినిమా. అసలు నెక్స్ట్ లెవెల్ అయితే ఆ రోజుల్లో ఈ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అయితే అయ్యి కలెక్షన్లు వసూలు చేసిందంట మంచి భారీ స్థాయిలో. రజనీకాంత్ గారి మూవీస్లో బాగా కలెక్షన్ వసూలు చేసి బాగా పేరు వచ్చిన సినిమాల్లో నరసింహ. అయితే ఇప్పుడు తాజాగా వచ్చిన సమాచారం ఏంటంటే ఈ నరసింహకి సీక్వెల్ అయితే రెడీ చేస్తున్నట్లుగా అఫీషియల్గా అనౌన్స్మెంట్ అయితే వచ్చింది. మళ్ళీ అది అనౌన్స్మెంట్ చేసింది ఎవరో కాదు, డైరెక్ట్గా రజనీకాంత్ గారే. నరసింహ సీక్వెల్ అయితే రాబోతుందని. ఎందుకంటే రోబో 2 తీసాం, ఇప్పుడు జైలర్ 2 తీస్తున్నాం. ఇలా 2 సినిమాలు, ప్రతి సినిమాకి మనం సీక్వెల్ అయితే వస్తున్నాయి. ఇప్పుడు నేను నటించిన సినిమాలో కూడా కొన్ని సినిమాలు సీక్వెల్ అయితే వచ్చింది. అయితే అప్పట్లో అంత బ్లాక్ బాస్టర్ హిట్ అయిన నరసింహ సినిమాని సీక్వెల్ తీస్తే ఎలా ఉంటుందనే ఆలోచన ఆయన మనసులో వచ్చిందంట. అందుకని ఈ సినిమాకి సంబంధించి ఆయన సీక్వెల్ అయితే రెడీ చేస్తున్నామని దానికి ఆయన అఫీషియల్గా అయితే అనౌన్స్మెంట్ చేశారు. అయితే ఈ సినిమాలో వచ్చేసి హీరోయిన్గా వచ్చేసి ఫస్ట్ ఐశ్వర్య రాయ్ని అయితే సంప్రదించారంట. ఆమె ఒప్పుకోకపోవటం వల్ల వేరే ఇంకో హీరోయిన్ని అలా ఎంక్వైరీ చేశారంట, కానీ ఎవరు సెట్ అవ్వకపోవడంతో కరెక్ట్గా ఈ సినిమాలో నీలాంబరి పాత్రకి రమ్యకృష్ణ గారు అయితేనే న్యాయం చేయగలుగుతారు అని కొంతమంది నుంచి వచ్చిన సలహా మేరకు రమ్యకృష్ణ గారిని కాంటాక్ట్ అయినట్లు, ఆమె కూడా ఒప్పుకున్నట్లు ఒక సమాచారం అయితే వచ్చింది. అయితే ఈ సినిమాకి సీక్వెల్ వచ్చేసి సినిమా పేరు నీలాంబరి అని అయితే అనుకుంటున్నారంట, టైటిల్ వచ్చేసి. మేబీ ఇంకా అది రజనీకాంత్ గారి నుంచే వచ్చింది కాబట్టి ఈ అప్డేటు అది ఫైనల్ అయితే అవుతుంది. కాకపోతే ఈ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుంది, ఎప్పుడు అనేది ఇంకా పర్ఫెక్ట్ క్లారిటీ అయితే రాలేదు. కానీ దీనికి సంబంధించి స్టోరీ కానీ మొత్తం అన్ని రజనీకాంత్ గారే ఆయనే ప్రిపేర్ చేశారంట, ఆ కథ మొత్తం అంతా. దీనికి సంబంధించి మరికొన్ని అప్డేట్స్ అయితే ఇంకా తెలియాల్సి ఉంది. కానీ ఈ సినిమా రజనీకాంత్ గారి పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ అయితే అవుతుంది మళ్ళీ నరసింహ. మళ్ళీ ఈ సినిమా థియేటర్స్లో 4K క్వాలిటీతో న్యాచురల్గానే DTS సౌండ్తో మొత్తం యాస్టీస్గా మళ్ళీ ఇప్పుడు తగ్గట్టుగా సినిమా అయితే రాబోతుంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనకి రిలీజ్ సినిమాలు అయితే బాగా అవుతున్నాయి. ఆ మధ్య చిరంజీవి గారి కొత్త సింహం కానీ, నాగార్జున గారి శివ కానీ, ఇట్లా కొంచెం బాగా పాపులర్లో ఉన్న మూవీస్ అయితే రిలీజ్ అయితే అవుతున్నాయి. ఇప్పుడు రజనీకాంత్ గారి పుట్టినరోజు సందర్భంగా నరసింహ వంటి గొప్ప బ్లాక్ బాస్టర్ సినిమాని మళ్ళీ అయితే రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా మళ్ళీ థియేటర్లో అయితే మాత్రం సునామీ సృష్టించడానికి రెడీ అవుతుంది. చూద్దాం ఇది మళ్ళీ ఇప్పుడు ఎంత కలెక్షన్ వసూలు చేస్తుంది అనేది ఇది రిలీజ్ అయిన తర్వాత తెలుస్తుంది. ఎందుకంటే రజనీకాంత్ గారు ఫ్యాన్స్ ఆయన సినిమాలు ఎప్పుడు వచ్చినా సరే బ్రహ్మరథం అయితే పడతారనమాట. రజనీకాంత్ గారు ఇప్పుడు ఈ మధ్యకాలంలో వచ్చే సినిమాలు కొంచెం అటు ఇటుగా ఉంటున్నాయి, కానీ ఇంతకుముందు ఇప్పుడు ఈ సినిమాలు వచ్చిన టైంలో ఈయన ఈయన సినిమా ప్రతి ఒక్క సినిమా
ఒక మైలురాయి అయితే మనం చెప్పుకోవచ్చు. ముత్తు కానీ, భాష కానీ, నరసింహ కానీ, అసలు పెదరాయుడులో ఆయన క్యారెక్టర్ కానీ అసలు నెక్స్ట్ అనమాట. అసలు ఆయన యాక్షన్, అసలు ఆయన మేనరిజం మామూలుగా ఉండదు. ఈయన సినిమాలో కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటాయి స్టోరీలు. అంత మనీకి సంబంధించి ఒక మంచి బ్యాక్ డ్రాప్, ఫ్లాష్ బ్యాక్ కూడా మంచి బలంగా అయితే ఉంటుంది. ఇప్పుడు ఈ సినిమాల్లో, నరసింహ సినిమాలో దీనికి సంబంధించి ఫ్లాష్ బ్యాక్ లేకపోయినా కంటిన్యూషన్ నడుస్తున్నా కానీ స్టోరీ మంచి బలంగా అయితే ఉంటుంది. ఆల్మోస్ట్ చాలామంది ఈ సినిమాను చూసే ఉంటారు, చూడని వాళ్ళైతే ఉండరు అని అయితే అనుకుంటున్నాను. ఈ సినిమాలో రమ్యకృష్ణ గారి నీలాంబరి క్యారెక్టర్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అనమాట. రజనీకాంత్ గారికి మంచి ధీటైన పవర్ఫుల్ విలన్ క్యారెక్టర్గా ఆమె నటించిన తీరు, ఆమె ఎక్స్ప్రెషన్స్, ఆమె యాక్షన్ శైలి నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంటుంది. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి పార్ట్ 2కి నీలాంబరిని అయితే అనుకుంటున్నారు కదా. అయితే ఇప్పుడు ఈమె క్యారెక్టర్ ఎలా ఉంటుంది ఇప్పుడు అంటే ఆల్మోస్ట్ ఈ సినిమా 1999 ఆ టైంలో వచ్చిందంటే ఆల్మోస్ట్ దగ్గర దగ్గర ఇప్పుడు 5 సంవత్సరాలు ఆలోచించుకోండి. ఇప్పుడు దీని సీక్వెల్గా అంటే సేమ్ స్టోరీ కంటిన్యూషన్ అవుతుందా, లేదంటే ఏదన్నా మార్పులు చేర్పులు చేసి తీస్తారనేది అయితే కొంచెం మనకి దీని గురించి ఏదైనా అప్డేట్ వస్తే మాత్రం మనకు క్లారిటీ అయితే వస్తుంది. ఏదన్నా రజనీకాంత్ గారి పుట్టినరోజు సందర్భంగా నరసింహ అయితే రిలీజ్ అవుతుంది. ఆయన నోట్ నుంచే నరసింహ సీక్వెల్ ఉంటుందని అప్డేట్ అయితే వచ్చింది. ఇంకా మరేదన్నా అప్డేట్ వస్తే మళ్ళీ మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి ఇదండి ఈరోజు అప్డేట్. తిరిగి మళ్ళీ రేపు మరొక మూవీ అప్డేట్తో మళ్ళీ మనం మాట్లాడుకుందాం. అప్పటివరకు మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియచేయండి.